ఈరోజు మన రెసిపీ వచ్చేసి కచోరీ అండి. చాలా ఈజీగా టేస్టీగా మంచిగా క్రంచీగా చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా వస్తున్నాయో. ఒకసారి ఇలా మీరు కూడా చేసి చూడండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుంటున్నానండి. దీన్ని బాగా 2-3 సార్లు బాగా నీళ్ళలో కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగితే అందులో ఏమైనా డస్ట్ ఉంటే అంతా పోతుంది. ఈ విధంగా బాగా కడుక్కొని ఈ పప్పును అనేది ఒక 2 గంటల సేపు మనము నానబెట్టుకోవాలి. ఈ విధంగా కడిగేసి మంచిగా 2 గంటల సేపు మూత పెట్టేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక కప్పు మైదా, అలాగే ఒక 1/2 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నానండి ఇక్కడ దీనికి కచోరీ బ్యాటర్ కోసము. ఇప్పుడు ఈ పిండిలోనే కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం వామును కూడా తీసుకొని ఇట్లా చేతితో నలుచుకొని వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది పిండికి బట్టి కచోరీలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ పిండి ఈ వాము అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనము ఉండ చేస్తే ఉండ రావాలి. ఈ విధంగా అయ్యే వరకు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ అనమాట. మనము ఈ కచోరీలు చేసినప్పుడు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తూ కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. పిండిని అనేది కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలి. మరీ మందంగా ఉంటే మనం కచోరీలు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట, పగుళ్ళు వస్తాయి. కాబట్టి కొంచెం సాఫ్ట్గా తడుపుకొని దీన్ని కూడా మనము ఒక బట్ట వేసి ఒక 1/2 అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనము ఈ 2 గంటల తర్వాత పప్పు కూడా బాగా నానిపోయిందండి. దీన్ని కూడా మనము వార్చుకోవాలి. నీళ్ళంతా పోయేటట్టు దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసి నీరంతా పోయే వరకు పెట్టుకోవాలన్నమాట. తడి మాత్రం ఉండొద్దు, పొడి పొడిగా ఉండాలి పప్పు అనేది. ఈ విధంగా పక్కన వేసి పెట్టుకోవాలి. ఇది వేరే మిక్సీ జార్లో 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్లు సోంపును కూడా వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బరకగా చేసుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకొని మనము నానబెట్టిన పప్పు ఉంది కదా, మొత్తం వార్చుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా చేసుకోవద్దు దీన్ని. ఇది పలుకుగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పలుకుగా ఉండాలి. మనము స్టవ్ పైన పెనం పెట్టి ఇందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడాక మనము మసాలా ప్రిపేర్ చేసాం కదా, అది అలాగే వేసుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఇంగువ, అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి కలర్ కోసము. ఒకసారి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోనే బ్యాండింగ్ కోసం మనము ఒక 4 స్పూన్లు బేసన్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఈ బేసన్లో కూడా పచ్చివాసన పోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు కూడా ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మొత్తం పొడి అయ్యే వరకు మనము ఈ పెసరపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఈ బ్యాటర్ అనేది మనము కచోరీలకు చేసినాక కూడా మిగిలితే ఈ బ్యాటర్ అనేది ఎయిర్టైల్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని దీన్ని 1 నెల పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ కూడా చేసుకోవచ్చండి. దీన్ని బాగా పొడి అయ్యే వరకు మనము ఈ మిశ్రమాన్ని మొత్తము ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను కారము, అలాగే 1 స్పూను ఆమ్చూర్ పౌడరు, అలాగే 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ మసాలాను కూడా వేసుకోవాలి.
పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటే నిల్వ ఉండదండి. కాబట్టి అప్పటిదప్పుడు చేసుకుంటే ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోవచ్చు. నిల్వ ఉంచుకుంటే ఇవి వేయొద్దు. ఒకసారి ఇది మంచిగా పొడి అయ్యింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా పొడి అయ్యే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేస్తేనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది చల్లారక ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి. మనము కచోరీ చేసేటప్పుడు బ్యాటర్ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ ఉండలను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం అట్లనే పెడితే బ్యాటర్లో విడిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఉండలు చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండి కూడా బాగా నానుంటుంది కదా, ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక మనము దీన్ని కూడా చిన్న చిన్న పూరీ ఉండలాగా అన్నిటినీ ఉండలని చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ కావద్దు. ఎక్కువ హీట్ అయినప్పుడు వేస్తే అవి లోపల కాలకుండా బయట మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో అయ్యే వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనము కచోరీని అన్నది చేత్తో ఈ విధంగా చేసుకోవాలి. కింద మందంగా ఉంచి సైడ్లు మాత్రమే మనం ముట్టుకొని పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు మనము చేసుకున్న స్టఫ్డ్ ఏమైతే ఉందో అది పెట్టి ఈ విధంగా ఒత్తుకుంటూ రావాలండి. కింద కొంచెం మందంగా ఉంచుకోవాలి, ఎందుకంటే మనము మళ్ళీ బ్యాటర్ పెట్టి ఒత్తేటప్పుడు కింద ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకుంటూ మనము దీన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. ఇది క్లోజ్ చేయకపోతే మళ్ళీ మనం నూనెలో వేసినప్పుడు విడిపోతుంది మొత్తము. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఒత్తుకోవాలి, ఏ మాత్రం గ్యాప్ లేకుండా. ఒత్తేటప్పుడు కూడా లోపల స్టఫ్ ఏదైతుందో అది కూడా మొత్తము చుట్టూ అయ్యేటట్టు మనము దీన్ని ఒత్తుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చేస్తే ఆ స్టఫ్ అనేది మొత్తం చుట్టూ పట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒత్తేసుకోవాలి. మధ్యలో అన్నిటినీ ఈ విధంగానే రెడీ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, కార్నర్సే ఒత్తుకుంటున్నాను, మిడిల్లో కొంచెం మందంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని ఇప్పుడు మనం స్టఫ్ అనేది పెట్టేసి మొత్తం చేతితో ఈ విధంగా ఒత్తుకోవాలి. మనం క్లోజ్ అయ్యాక కిందికి మధ్యలో మనము ఒత్తుకుంటూ రావాలండి స్టఫ్తో సహా. ఈ లోపల ఏ స్టఫ్ అయితే ఏదైతే ఉందో అది విడిపోకుండా ఉంటుంది. నూనెలో పడ్డప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి. ఒత్తేటప్పుడు అన్నిటిని ఈ విధంగా ఒత్తుకున్నాక ఈలోపు ఆయిల్ కూడా వేడై ఉంటుంది కదండి. ఇప్పుడు ఇది ఒక్కొక్కటిని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా వేడయ్యింది, లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని మనము కొద్దిగా కాలేక వీటిని తిప్పుకోవాలండి. ఫస్టే తిప్పొద్దు, కొంచెం కాలేక ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని టమాటా కెచప్తోనైనా గ్రీన్ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా కదా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం కలర్ వచ్చాక మనం దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేసిందండి. ఇక తీసేసుకోవాలండి వీటిని. కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కలర్ వస్తే మాత్రం చాలండి. అన్నిటినీ ఈ విధంగానే కాల్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కచోరీలు కూడా రెడీ అయిపోయినాయండి. దీనికి మనం పచ్చిమిర్చి కట్ చేసి దీనికి ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.